మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానము కొరకై మనము పాత నిబంధన గ్రంథంలోని సామెతలు 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సామెతలు 28:1. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం ప్రభు ఎదుట ధైర్యం కలిగిన వారమై ఉన్నాము, కృపను పొందిన వారముగా ఉన్నాము. అపవాదిని జయించిన వారి జాబితాలో మనం ఉన్నాం. ప్రభువు నందు మనం అపవాదితో పోరాటం చేస్తూ ఆయన శక్తిని బట్టి అనుదినం బలపరచబడుతూ మన సాక్షి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. అట్టి కృపను మనకు అనుగ్రహించిన మన దేవుడు నీతిమంతుల జాబితాలో మన చేర్చినందువల్ల మనం సింహం వల్ల ధైర్యంగా ఉండి ఆయన అందరి ధైర్యం చేత, బలం చేత, వాక్యం అందరి విశ్వాసం చేత మనము జయించుకుంటూ ముందుకు వెళ్ళాలని, ప్రభువులోనే సమస్తమును సాధించుకోవాలని మరి ఉదయకాల సమయంలో అందరికీ ప్రేమతో మనవి చేస్తూ మరి మా కొరకు ప్రార్థన చేయాలని, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నామని మీకు జ్ఞాపకం చేస్తూ మరి ఈ ఉదయకాల సమయపు వాక్యాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ 28వ అధ్యాయం సామెతలు 1వ వచనమును, దుష్టులు ఎవడునూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును. వాడి దుష్టత్వము సాతాను సంబంధమైన క్రియలలో వాడు మునిగి తేలేవాడు. వాని క్రియలు శాపగ్రస్తమైనవి, దేవునికి విరోధమైనవి, నీతియుక్తమైనవి కావు గనుక, అవి అవమానకరమైనవి గనుక వాడు చీకట్లోకి పారిపోతాడు. కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా అని ఉంటారు. ఇది దేవుని వాక్యం, మనుషులు మాట్లాడిన మాటలు కావు ఇవి. కనుక ఉదయకాల సమయంలో మీరందరూ ప్రభువునందరి విశ్వాసమును బట్టి ధైర్యంగా ఉండాలని, నేను కూడా అట్టి ధైర్యాన్ని ప్రభువునందు కలిగి ఉంటూ ఈ జీవితాన్ని ఎంత కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ప్రభు ఇచ్చినటువంటి జీవితము, ప్రభు అనుగ్రహించినటువంటి పరిచర్య విధానము, ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాను. మీరును కూడా మీ విశ్వాసంలో మీరు బలపడుదురుగాక, ప్రభువును బట్టి మీరు సింహం వలె ధైర్యంగా ఉందరుగాక. అట్టి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగా. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా ప్రియులందరితో మాట్లాడి ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుని వారి అంతరంగంలో దీన్ని స్థిరపరిచి స్థాపించము. నీవే నీ సజీవ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ దయగలిగిన హస్తాలకి సమర్పించుకుంటూ ఈ నేటి దినాశీర్వాదంతో మమ్మల్ని అందరినీ నింపి దినకీడుల నుండి తప్పించమని, సాతాను కీడులలో లాయపరచమని, మీ ప్రియ బిడ్డలందరినీ మీ కృప హస్తాలతో దీవించమని, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నువ్వు చేసిన మేళకై వందనాలు చెల్లించి యేసు నామంలో ప్రార్థనా మనవులన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వీళ్ళారా, అందరికీ చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.